జై జై వాసవి. ఈరోజు మంగళవారం 19వ తారీఖు నవంబర్ నెల 19వ తారీఖు 2024 సంవత్సరం సబ్బవరం ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కలిపి ఎస్కోట దగ్గర మహాపుణ్యక్షేత్రం కాశీపట్నంలోని మర్రి చెట్టులోని వెలిసిన శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ సెలయేరు మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చాలా ఉన్నవి. ఇవన్నీ తిలకించి కార్తీక వన సమాధాన కార్యక్రమంలో ఈరోజు అందరం కలిసి అక్కడ భోజనం చేసి ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని సరదాగా ఎంజాయ్ చేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి వద్దామని నిర్ణయించుకున్నాం. జై వాసవి, జై జై వాసవి. గైస్, నేను మీ ప్రియా వెంకి. ఈరోజు మేము కాశీపట్నం వెళ్తున్నాం. అక్కడ విశేషాలు ఏంటో, ఎలా ఎంజాయ్ చేసాం, పిక్నిక్ ఎలా కంప్లీట్ చేసాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే వేళ ఘాట్ రోడ్ నుంచి 7 kmలో ఈ కాశీపట్నం ఉందండి. కాశీపట్నం చేరుకున్నాక లెఫ్ట్ సైడ్ నుంచి వే ఉంటుందండి. ఆ సందులో నుంచి 2 km లోపలికి నడిచి వెళ్తే కాశీపట్నం చేరుకుంటామండి. టెంపుల్ దగ్గర కాశీపట్నానికి ఒక విశిష్టత ఉందండి. పురాణాల్లో విజయనగరం రాజులు దీన్ని ప్రతిష్టాపన చేశారని, 18వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఈ రాజులు పూజలు చేశారని, తర్వాత 3000 సంవత్సరాల వరకు ఈ విగ్రహానికి పూజలు అందక ఒక అడవిలా ఏర్పడిందని, కాలక్రమేణా ఈ ఊరికి చెందిన రావులమ్మ అనే కుటుంబం ఈ గుడి బాగోగులు చూసుకుంటుందని, ఇప్పటికీ వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారని అక్కడ వాళ్ళు చెప్పారండి. గవర్నమెంట్ అండర్టేకింగ్ అయితే చాలా టూరిస్ట్ ప్లేసెస్గా మారేదండి ఈ టెంపుల్. అంత బాగుంది. 2 చెట్టుల మధ్య గుడి లోపల మహాశివుడు వెలిసిన ప్లేస్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. ప్రజెంట్ అయితే భక్తులు ఇచ్చిన విరాళాలతోనే గుడిని డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాగా ఇదేనండి 2 చెట్టుల మధ్య వెలిసిన ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్. 2 చెట్టుల మధ్యన వెలిసినటువంటి మహాశివునికి మగవారు మాత్రమే పూజలు చేస్తున్నారండి. సో మా వాళ్ళందరూ క్యూ లైన్లో ఉండి తండ్రిని దర్శించుకోవడానికి లైన్లో ఉన్నారండి. మనకి పైన చెట్టులుగానే కనబడుతున్నాయి కానీ లోపల పెద్ద గోపురమే ఉందండి. గోపురం కనబడకుండా చెట్టులు మొత్తం అల్లేసాయండి. స్వామివారి లోపల ఇలా దర్శనం ఇస్తున్నారు స్వామివారు. ఫైనల్గా అయితే మేము పిక్నిక్ స్పాట్స్కి వచ్చేసామండి. పిక్నిక్ వచ్చే టైంకి మాకు మార్నింగ్ టిఫిన్ రెడీ అయ్యింది. సో ఇవన్నీ మా టిఫిన్స్ మార్నింగ్. సో టిఫిన్ చేస్తున్నాం అందరం కూర్చొని. పిక్నిక్ స్పాట్ ప్లేస్ కూడా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉందండి. ఎవరైనా చేసుకోవచ్చు పిక్నిక్ పెట్టుకోవాలనుకుంటే. ఈ ప్లేస్ అంతా విశాలంగా పెద్దదిగా ఉంది. అందరి టిఫిన్స్ అయిన తర్వాత గేమ్స్ స్టార్ట్ చేసామండి. జల్దీ 5 ఆడడానికి అందరూ టికెట్స్ తీసుకుంటున్నారు. మా కమిటీ వాళ్ళు మనీ తీసుకొని జల్దీ 5కి టికెట్స్ ఇస్తున్నారు. జల్దీ 5 గేమ్ అయిపోయిన తర్వాత పిల్లలకి చైర్స్ గేమ్స్ అవి ఆడించామండి. సో పిల్లలు చైర్స్ గేమ్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్లో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మనస్విని ఇద్దరు గెలిచారండి. నెక్స్ట్ మా లేడీస్కి బిస్కెట్స్ గేమ్ ఫన్నీగా ఉంటుందని పెట్టామండి. నెత్తి మీద పెట్టుకొని బిస్కెట్స్ చేతులతో టచ్ చేయకుండా తినాలండి. సో ఈ గేమ్లో చాలా అందరూ బాగా ఫన్నీగా ట్రై చేశారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాలా సరదాగా అయింది ఈ గేమ్ అయితే మొత్తానికి. జెంట్స్కి కూడా చిన్నపిల్లలకి కూడా పెట్టామండి ఈ గేమ్ని. చాలా అందరూ స్పోర్టివ్గా తీసుకొని చాలా సరదాగా ఆడారండి ఈ గేమ్ని. ఫైనల్గా అయితే నా వరకు వచ్చిందండి. నేనైతే చాలాసేపు ట్రై చేసి ఆఖరికి మొత్తానికి అయితే పట్టుకున్నాను బిస్కెట్ని. మా లేడీస్ది అయిపోయింది. నెక్స్ట్ జెంట్స్కి స్టార్ట్ చేశారనమాట.
అయిందండి, ఆయన కూడా చాలా ప్రయత్నించి. నెక్స్ట్ మేము గ్లాసెస్ గేమ్ పెట్టామండి. గ్లాసెస్ గేమ్లో అయితే మా గాయత్రి గెలిచిందండి. మార్నింగ్ గేమ్స్ అయిన తర్వాత మా వాళ్ళందరూ ఫుడ్ వడ్డించడానికని రెడీ అయిపోయారండి. మా ఫుడ్ అయితే గుంటూరు మెస్ నుంచి వచ్చిందండి. చాలా బాగానే ఉంది. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ సెక్షన్ కూడా అక్కడి నుంచే తెప్పించామండి. సో ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత పిక్స్ తీసుకున్నామండి సరదాగా అందరం కలిపి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ముందునున్న సెలయేరు దగ్గరికి వెళ్దామని అందరూ రెడీ అయ్యామండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యారు. పెద్దవాళ్ళందరం పిక్స్ తీసుకోవడానికి రెడీ అయ్యామండి. సో పిక్స్ అయితే ఇలా వచ్చాయి, చాలా నీట్గా వచ్చాయి పిక్స్ కూడా. ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మా పిక్నిక్ స్పాట్కి వెళ్ళిపోయి ఆడారండి. Bob, yo, head. Cordy by the jump.
సో ఫైనల్గా గేమ్స్ అని ఇలా కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ లక్కీ ట్రిప్ పెట్టాము. లక్కీ ట్రిప్ తీయడానికి రెడీ అవుతున్నాం. లక్కీ ట్రిప్ థర్డ్ నుంచి స్టార్ట్ చేసామండి. థర్డ్ ప్రైజ్ వడ్డాది అనిల్ గారు. సో ఆయన తీయగానే ఆయనతో కదని పారిపోతున్నారు టకటకా అని. థర్డ్ ప్రైజ్ వచ్చింది వడ్డాది అనిల్ గారు. ఇది పిక్ అండి, వాళ్ళ ఫ్యామిలీ పిక్. నెక్స్ట్ దంగేటి రాంప్రసాద్ గారు. నెక్స్ట్ పెన్నం హరీష్ గారు ఫ్యామిలీ అండి. వాళ్ళ మమ్మీతో వచ్చి అందుకున్నారండి గిఫ్ట్. ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయని చెప్పేసి పిల్లల చేత 2-3 టోకెన్స్ తీయించామండి. ఇలా ఫైనల్గా అయిన తర్వాత డ్యాన్సులతో ఎండ్ చేసామండి మా పిక్నిక్. రిటర్న్ బస్సులో వచ్చినప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామండి. సాంగ్స్ పాడుకున్నాం, డ్యాన్సెస్ వేసుకున్నాం, గేమ్స్ ఆడుకున్నాం. ఇంటికి వచ్చామని కూడా తెలియలేదు బస్సు అయినంత వరకు. అంత ఫుల్గా జోష్తో గెంతాము బస్సులో కూడా. నెక్స్ట్ అంతాక్షరి కూడా ఆడామండి మేము బస్సులో. కొట్టినట్టుందే కునికి కొందనాల బొమ్మ. సో చూసారు కదండి మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చేసామో పిక్నిక్లో అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏం పెట్టిన వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గాయస్, బాయ్.